ఎస్ఎల్ఎం చైతన్య విద్యా సంస్థల వార్షికోత్సవాలు సోమవారం జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి ద్వారకానగర్ ఎస్ఎల్ఎం చైతన్య హైస్కూల్ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథులుగా ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్ నగేష్ బాబు, పాఠశాల విద్యా డిప్యూటీ డైరెక్టర్ కాళే నారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీకే జూనియర్ కాలేజీలో విద్యను బోధించిన ఉపాధ్యాయులు పంచల సాంబశివరావు, సైదులు, టి నాగేశ్వరరావు, జె వెంకటేశ్వరరావు, దేవేంద్రరావు, ఎస్ రామ హనుమాన్, సావిత్రి, అమ్మాజీ, పాండురంగారావు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎస్ఎస్ గోపాల్, జాకీర్ హుస్సేన్, అన్వర్, నాగవేణు, విశ్వేశ్వరరావు, చంద్ర కళావతి, శేషుశ్రీ, గణేష్, హిందూ కాలేజ్ డైరెక్టర్ గణేష్, హిందూ కాలేజ్ లెక్చరర్ వేణుగోపాల్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవాధ్యక్షులు జొన్నాదుల బాబు శివప్రసాద్, హైస్కూల్ డైరెక్టర్ సిందే బాలకృష్ణ, సిందే వెంకటేశ్వరరావు, రామ్చంద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇలా సెటిల్ అయిపోయాం. దీన్ని బట్టి మీకేం అర్థం అవుతుంది? మా ఫాదరు మదరు బాగా చెప్పేవాళ్ళు, మీరు అది అవ్వాలి ఇది అవ్వాలని. పీపుల్ పర్సుయేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మన యొక్క పిల్లల్లో వాళ్ళలో ఆ దృఢ నిశ్చయము, ఆ కృత నిశ్చయం ఉంటే డెఫినెట్గా రీచ్ అవుతారు. మనం ఆశించినట్టు వాళ్ళు అవుతారని అనుకోవటం అన్నెసరీ ప్రెజర్ వాళ్ళ మీద క్రియేట్ చేయడం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇది ప్రతి ఒక్క పేరెంట్ గుర్తించుకొని వాళ్ళలో ప్రతిభని గుర్తించి జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ఈ షుడ్ నో ది రియల్ హ్యాపీనెస్ ఆఫ్ లైఫ్. బికమింగ్ గుడ్ ఆఫీసర్ ఆర్ బికమింగ్ సమ్ థింగ్ ఈజ్ నాట్ గ్రేట్. Becoming a good citizen is more and more important for the society. So you should please keep in mind, try to encourage your children according to their wish. And moreover, ఎక్కడైతే మనం గైడెన్స్ ఇవ్వాలో అక్కడ ఇవ్వం. ఎక్కడ ఇవ్వాలంటే ఈ రోజు రేపు మనం చూస్తుంటే సొసైటీలో ఈ డ్రగ్స్, గాంజా అనేది విపరీతంగా చొచ్చుకొని పోయింది. అది మీరు ఎంతవరకు గమనిస్తున్నారో లేదో తెలియదు. ఇక్కడ మన గైడెన్స్ రిక్వైర్డ్. ఇది తీసుకోవడం వల్ల దీని యొక్క దుష్పరిమాణాలు ఎలా ఉంటాయి, లైఫ్ ఎంత కండమ్ అవుతుంది, వాళ్ళ డ్రీమ్స్ ఎంత షార్టర్ అయిపోతాయి, వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా అవుతుంది, వాళ్ళు ఎలా ఇండివిజువల్గా ఐసోలేట్ అయిపోతారు, పబ్లిక్లో కలవలేకుండా పోతారు, వాళ్ళ ఇంకా ఎంత డిజాస్టర్ కండిషన్లోకి వెళ్ళిపోతారు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ప్రాపర్ గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఈ మధ్య నేను ఈ ఉద్యోగంలో భాగంగా నేను వైజాగ్లో ఒక డీఅడిక్షన్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఒక 50 మంది ఉన్నారు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, అన్ని ఏజ్ గ్రూప్స్ ఉన్నారు. అడిక్ట్ అయిపోయి, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి వాటి నుంచి బయట రాలేక ఈ డీఅడిక్షన్ సెంటర్స్ అనే వాటిల్లో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. దానిలో ఒక కుర్రోడు నన్ను అట్రాక్ట్ చేశాడు. అతని దగ్గరికి వెళ్ళి అడిగాను ఏంటంటే అతను యుఎస్లో టెక్సాస్ అనే రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాడు. ఎంఎస్ చేసి కంప్లీట్ చేసి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ ఏలూరు దగ్గర ఒక విలేజ్ ఉంటే వాళ్ళని విజిట్ చేయడానికి వచ్చాడు. విజిట్ చేయడానికి వచ్చిన 1 వీక్కి సివియర్గా సిక్ అయిపోయాడు. సివియర్గా సిక్ అయిపోవడం వల్ల అతను కూడా తెలియదు అతను ఎడిక్ట్ అయ్యాడు. సో వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్లో కూడా డిఫరెంట్ టెస్టులు చేసిన తర్వాత కూడా ఏమీ ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. అతని బిహేవియర్ డిఫరెంట్గా ఉంది. అతను షివర్ అవుతూ ఉన్నాడు, కొంచెము ఇంట్రావర్ట్గా ఉంటున్నాడు. ఇవన్నీ ఆలోచించి అతని హిస్టరీ అంతా కూడా మాట్లాడుతూ తీస్తే చివరికి అతను తెలియకుండా అతను అక్కడ యూనివర్సిటీలో డ్రగ్కి ఎడిక్ట్ అయిపోయి ఎక్కడి వరకు వెళ్ళాడంటే, ఎందుకు చెప్తున్నా అంటే జీవితాలు ఎంత షార్టర్ అయిపోతుందో. అతనితోనే ఇదే ఎంఎస్ చేసిన వాళ్ళు 2 crores per annumకి 5 crores per annum కూడా అందరూ కూడా హ్యాపీగా యూఎస్లో సెటిల్ అయిపోయి యూఎస్లో జాబులు సంపాదించి అక్రాస్ ది వరల్డ్ జాబ్స్ సంపాదించి బ్రహ్మాండంగా లైఫ్లో ఎక్సెల్ అవుతున్నారు. బికాస్ ఆఫ్ స్మాల్ దిస్ థింగ్ అతని లైఫ్ డిజాస్టర్స్గా మిగిలిపోయింది. కాబట్టి నేను పేరెంట్స్ అందరికీ, చిల్డ్రన్ అందరికీ నేను కోరేది ఒకటే, బివేర్ ఆఫ్ డ్రగ్స్. మీరు సొసైటీని అబ్జర్వ్ చేయండి, చాలా కేర్ఫుల్గా ఉండండి. డెఫినెట్గా స్టూడెంట్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మొదట్లో అదేదో చిన్న అసలు సంతోషాన్ని మనం కూడా సరిగా డిఫైన్ చేసుకోలేకపోతున్నాం. వాట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్ అనేదాన్ని మీరు ప్రాపర్గా డిఫైన్ చేసుకోలేక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే చివరికి మొత్తము లైఫ్ని షార్టర్ చేసుకుంటున్నారు. రియల్ హ్యాపీనెస్ అంటే అచీవింగ్ సంథింగ్, కీపింగ్ యువర్ గోల్స్ హై,
and try to achieve that goal. After achieving, that is the real happiness. మీ పేరెంట్స్ని మంచిగా చూసుకోవడం ఒక రియల్ హ్యాపీనెస్. మీ సొసైటీకి ఒక బాధ్యత గల పౌరుడిగా ఉండటం ఒక రియల్ హ్యాపీనెస్. మీకు ఇచ్చిన కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించడం అనేది రియల్ హ్యాపీనెస్. కానీ ఈ లిక్కర్కి అలవాటు పడటము, గ్యాంజాయికి అలవాటు పడటము, అల్లర్తిల్లరుగా రోడ్ల మీద తిరగటము, అల్లర్తిల్లరుగా లేడీస్ని కామెంట్ చేయటము, ఇది రియల్ హ్యాపీనెస్. దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఆక్వర్డ్నెస్. అది మీరు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే మీరు అంత తొందరగా ఒక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ఇది రియల్ టైం టు థింక్ అబౌట్. మీరు స్టూడెంట్ స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఏదైతే ఆప్ చేసుకుంటారో, మీ ఆలోచన విధాన్ని ఎలా సెట్ చేసుకుంటారో ఆ విధంగానే మీ లైఫ్ తీర్చబడుతుంది. కాబట్టి మంచి గోల్స్ పెట్టుకోండి. ఆ గోల్స్ని అచీవ్ అవ్వడానికి కంటిన్యూగా ట్రై చేస్తూ ఉండండి. ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. అచీవ్ అయిన తర్వాత మీకు వచ్చే లైఫ్ సాటిస్ఫాక్షన్ అంతా ఇంత ఉండదు. దట్ ఈస్ రియల్ హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ కోసం ప్రతి ఒక్కరు స్ట్రైవ్ చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ మధ్య ఇన్ని ఫినాన్షియల్ కన్స్ట్రెంట్స్ మధ్య కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ని స్థాపించింది ఈ పర్పస్ గురించి, ఈ డ్రగ్స్ని డీల్ చేయడానికి. దాని పేరు ఈగిల్. ఈగిల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ని, స్కిల్డ్ ఆర్గనైజేషన్ని ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీరు ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోవాలి. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, 1972. ఈ టోల్ ఫ్రీ నెంబర్లో కనుక మీరు ఏదైనా సమాచారం ఇవ్వచ్చు, ఎక్కడన్నా అవైలబిలిటీ గురించి ఇవ్వచ్చు, ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్ గురించి, అలాగే రీహాబిలిటేషన్ ఇవ్వచ్చు గురించి అడగవచ్చు, డీఅడిక్షన్ సెంటర్స్ గురించి అడగవచ్చు, అట్లాగే అడ్వైజర్స్ కూడా అడగవచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ యూ కెన్ ఎక్స్ప్రెస్ టు దిస్ టోల్ ఫ్రీ నెంబర్. సో ప్లీజ్ నోట్ దిస్ నెంబర్ అండ్ ట్రై టు రిమెంబర్. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యత గల పౌరులుగా ఉంటూ ఈ సొసైటీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇక్కడ చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% గర్ల్స్ అండ్ విమెనే ఉన్నారు. సో విమెన్ ప్రొటెక్షన్ కూడా ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్లే విమెన్ సెక్యూరిటీ కూడా డేంజర్లో పడుతూ ఉంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క బాయ్స్ దగ్గర నుంచి ఎల్డర్లీ పీపుల్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా చాలా సీరియస్గా తీసుకొని దీని ఎరాడికేషన్ నుంచి ఈ డ్రగ్ ఫ్రీ ఆంధ్ర, డ్రగ్ ఫ్రీ ఇండియా అనే ఒక స్లోగన్ని ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకొని ఆ విధంగా కృషి చేయాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు చూస్తున్నాం మన రాష్ట్రంలో సో మచ్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి, నాలెడ్జ్ సెన్సెస్ ఆర్ కమింగ్ అప్, సో మచ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ ఈజ్ ఆల్సో గేర్డ్ అప్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని అవకాశాలు, ఇంత ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్న ఈ స్టేట్లో ఇవి అందుకోవాలంటే మీరందరూ చక్కగా చదువుకోవాలి.